Skin for unwanted hair removal treatment. Your skin and hair care is just a phone call away. ఈ మధ్యలో అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు, సినిమా ఇండస్ట్రీస్ దాని మీద మాట్లాడాడు. దాని మీద బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే అల్లు అర్జున్ సీఎం కక్ష సాధింపు చేస్తున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. బీజేపీ పార్టీ తరఫున ప్రతినిధిగా ఒక ఎంపీ ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన కామెంట్స్ మీరు ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది. ఆ అంశం కూడా మీరు ప్రస్తావించారు. జన్వాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నట్టు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. వారిని ఏ విధంగా చనిపోయినరు, మిగతా హాస్పిటల్లో ఉన్నారు, ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను. అదే అంటారు, దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు. అంటే నేషనల్ వైడ్గా తెలుగు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టినాం. ఇక్కడ ప్రభుత్వం ఇంత చేస్తూ ఉంది, కక్షపూర్తంగా వ్యవహరిస్తుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలే. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీ వచ్చి బీఆర్ఎస్ కాబట్టి సినిమా ఇండస్ట్రీస్ మీద ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, మిగతా సమస్యలు లేవని మీరు కరెక్ట్ మాట్లాడారు. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు. ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసన ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి. అరే కేసుల నిర్దోషి అయితే నిర్దోషితో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా. ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి తప్పు, దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తామని మీరు ఇష్టపడి చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరిగితే ఏసీబీ అట్రాక్ట్ అయింది. అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు. మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికనే అనుమతి ఇవ్వలే. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్ తోటి సలహా తీసుకొని ఇచ్చినాడు. ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అవుతుంది. నేను సభ్యునల్లా అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లగచర్ల రీసెర్చ్ చేయడానికి ఉన్నాం. రైతు రైతుకు సంబంధించిన అంశం చేసినాం, భూభారత చేసినాం, అన్ని రకాల మున్సిపాలిటీ యాక్ట్ను, గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతారు అన్ని చేసినాం. ఈ మాట అడగలే వీళ్ళు. అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కోటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చా వేదిక కావద్దని చేయలే. ఇంకోటి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందని చెప్పి అంటున్నారు. పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఇది తప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది. ఆ పార్లమెంటు లోపలికి అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టారంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వరి గారు చెప్పాలి. అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేంది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుణ్ణి అంటే పూర్వజన్మ సుకృతి వస్తుంది, మళ్ళీ పూర్వజన్మ వస్తుందని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు. ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది. అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా ఎన్టీ రామారావు గారిని అంటూ ఊకుంటారా పురంధేశ్వరి గారు. అదే రాజ్యాంగానికి పితామహ రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు తిరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా ఈ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత పట్ల
అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే అది అనమని కోరుతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.